అందరికీ నమస్కారాలు. నా పేరు మాసాపత్ర శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడిని. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, ఏ పార్టీ వారైనా, అలాగే ఈ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి కొన్ని దుష్ట శక్తులు ఇతర రాష్ట్రాల్లో ఉండి, ఇతర దేశాల్లో ఉండి ఈ రాష్ట్రాన్ని భగ్నం చేయాలనే దృక్పథంతో ఉన్న వాళ్ళకి సవాలుగా స్వీకరించి వాళ్ళు ఎదుర్కొనేదే ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి కొన్ని హింసాత్మకమైన ధోరణి ఈరోజు కనపడుతుంది. ఉదాహరణకి విజయవాడలో లాకప్ డెత్ కేసు జరిగింది సాయి కృష్ణ గారి విషయంలో. దాని మీద లోతైన విచారణ ప్రభుత్వం చేపట్టి దోషులను శిక్షించే విధంగా, అలాగే సిఐ గారిని, అలాగే అక్కడ పనిచేస్తున్న ఒకటి కానిస్టేబుల్స్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. చేసి రిమాండ్ కూడా పంపించడం జరిగింది. ఆయన రాజమండ్రికి, ఒక ఆయన మచిలీపట్నం, ఒక ఆయన నెల్లూరు కల్లా పంపించడం జరిగింది. కానీ ఈరోజు రిమాండ్కి వెళ్ళిన తర్వాత మరలా సిట్టు వాళ్ళని పిలిచి విచారించే విషయంలో కోర్టులో డాక్యుమెంట్ సబ్మిట్ చేసినప్పుడు నాగరాజు గారు న్యాయమూర్తి గారు వీడియో కాల్లో ప్రశ్నించినప్పుడు, నాకు ప్రాణభయం ఉంది కాబట్టి నన్ను వారికి విచారణకి నేను సహకరించలేను, నన్ను దీంట్లోంచి మినహాయింపండి అని అడగటం అనేది చాలా దారుణమైన విషయం. ఎందుకంటే ఒక పోలీస్ ఆఫీసర్కే ఈ రాష్ట్రంలో ఆయనకి భయపడుతున్నాడంటే దీని వెనకాల ఎవరైనా శక్తులు ఉన్నారా, దీని వెనకాల ఎవరైనా ప్రభుత్వంలో ఉన్న ఎవరైనా పెద్దల ప్రోత్సాహం ఉందా ఈ విషయంలో అనేది నిగ్గి తేల్చవలసిన విషయం. పోలీసులను రౌడీ షీట్లు చంపుతారు, రౌడీ షీటర్లని చంపి జైలుకి వెళ్తారు. విచారణ రమ్మంటే పోలీసు అధికారులు భయపడుతున్నారు. ఇటువంటి పరిస్థితి రావటం మూలంగా సమాజంలో మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవాడి సంగతి ఏంటి? మరొకరు ఈ మధ్యకాలంలో ఏలూరులో మీటింగ్ పెడతారు. ప్రశ్నించినటువంటి రావణ అనే వ్యక్తి, అలాగే జడా శ్రావణ్ కుమార్ గారు, వీళ్ళు కూడా ఇటు ఉప ముఖ్యమంత్రి గారిని, ఇటు ముఖ్యమంత్రి గారిని, డిప్యూటీ స్పీకర్ గారిని కూడా ఏక భాషతో మాట్లాడతారు. నాలుగు చీరుస్తూ ఉంటారు, నాలుగు కరుస్తూ ఉంటారు. ఇదేం భాష, ఇదేం సంస్కృతి అని తీవ్రంగా ఖండిస్తున్నా. ఇటువంటి విష సంస్కృతి వల్ల మన రాష్ట్రం పరువు పోయే విధంగా ఉంది. ఏంటంటే, ఇది దళిత ముసుగులో ఉండి రాష్ట్రాన్ని ముక్కలుగా చేస్తామంటే రాష్ట్రం ఒప్పుకోదు. కాబట్టి ఇటువంటి వ్యక్తుల్ని శిక్షించి ఇటువంటి న్యాయ వ్యవస్థలో పనిచేసిన వారిని కూడా ఇలా మాట్లాడడం తప్పుగా భావిస్తుంది, అలాగే తీవ్రంగా ఖండిస్తుంది ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి. తప్పకుండా వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి. అలాగే నాగరాజు గారు ఎందుకు భయపడుతున్నాడు, ఎందుకు ఆయన వెనకడుగు వస్తున్నాడు అనే దాని మీద కూడా లోతైన విచారణ చేసి వారికి కూడా రక్షణ కల్పించి ఇటు చనిపోయినటువంటి సాయి కృష్ణ గారికి కూడా న్యాయం చేయవలసిన బాధ్యత అలాగే ఉంది. మరొక వ్యక్తి నాకు అత్యంత ఆప్తుడు, ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగా అన్నగారి కుమారుడు కూడా అదే లాకప్ డెత్ కాకపోయినా ఆ హింసలతో ఆయన ఇంట్లో ఉరివేసి చనిపోవడం జరిగింది. దాన్ని తీవ్రంగా ఇటు పరిరక్షణ సమితి తీవ్రంగా ఖండిస్తుంది. ఇటువంటి వ్యవస్థని సమూలంగా నాశనం చేయడానికి, రక్షించడానికి ఇటువంటి ప్రభుత్వంలో చాలా మంది ఉన్నారు. కానీ ఇటువంటి పేరుపోగు వెంకటేశ్వర మాదిగ వాళ్ళ కొడుకు కూడా న్యాయం చేయాలి. వీళ్ళకి ప్రభుత్వం అండదండలుగా ఉండాలి. వీళ్ళకి ప్రతి ఇంట్లో ఉద్యోగం ఇవ్వాలి. వాళ్ళకి సరైన పారితోషికం ప్రభుత్వం నుండి ఇవ్వాలని కోరుకుంటున్నాం. పారితోషికం అనకూడదు, తప్పు. అంటే మీరందరూ ఇలాంటి వ్యక్తులకి సపోర్ట్ చేస్తున్నారు కదా, అంటే వీళ్ళ ప్రాణాలు తీసేసిన వ్యక్తులు మనుషులు కాదా? జగన్మోహన్ రెడ్డి గారు మీరు మీలాంటి వ్యక్తులు కూడా అంటే వీళ్ళ ప్రాణాలు తీసేసి వేరే జీవితాలు నాశనం చేస్తే వాళ్ళందరూ మనుషులు కాదా? అంటే వీళ్ళే మనుషులు, వీళ్ళకే న్యాయం చేయాలని చెప్పేది. ఎవరికి న్యాయం చేయమంటారు సార్? ఇప్పుడు న్యాయంలో వాళ్ళ చేతిలో చనిపోయినటువంటి ఇద్దరు రౌడీ షీటర్స్ గా పేరు ప్రఖ్యాతులుగా ఉన్న సాయి కృష్ణ, అలాగే మా పేరుపోగు శ్రీకాంత్ ఉన్నారు. వీళ్ళ లాకప్ డెత్, ఒక ఆయన లాకప్ డెత్, ఒక ఆయన ఇంట్లో ఉరిపోసి చనిపోయారు. కానీ వీళ్ళ కుటుంబం కూడా రోదన మనం అందరం వింటున్నాం. అటు అందరూ కూడా వచ్చి వాళ్ళు పలకరిస్తున్నారు. కాబట్టి ఇటువంటి వ్యవస్థ, ఇటువంటి సంఘటనలు ఈ విజయవాడలో, ఈ అమరావతిలో జరగకూడదని, ఇలా జరిగితే ఈ రాష్ట్రానికి పరువు పోతుందని, దీని ద్వారా వచ్చే పెట్టుబడులు కూడా ఆగిపోతాయని,
అని నా ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సంస్థ ఓపెన్ గా రోడ్డు మీద తిరగమని చెప్తున్నారు మీరు అందరూ. మేము చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. 2 సంవత్సరాల్లో ఎప్పుడు లేనిది వాళ్ళ ఒక లాగడ్డట్టు ఒక అతను నాగరాజు వాళ్ళు చనిపోతాని ఒక వీడియో పెట్టడం వల్ల అంటే వాళ్ళిద్దరూ నిజాయితీ పనులను లెక్కేస్తున్నారా? వాళ్ళిద్దరి మీద కేసులు ఉన్నాయండి. తప్పకుండా పోలీసు చట్ట ప్రకారం చర్య తీసుకోవాలి తప్పదు. కానీ చంపే అధికారం మాత్రం పోలీసు వ్యవస్థకు లేదు కాబట్టి దీని మీద మేము మాట్లాడుతున్నాం. అంటే చంపారు అనే మరి అంటున్నటువంటి నాగరాజు గారికి కూడా రక్షణ కల్పించాలి. ఎందుకంటే ఆయనకి భార్య బిడ్డలు ఉంటారు. అలాగా మనోవేదన పనిచేసే వ్యక్తికి మరి సరైన ధైర్యాన్ని ఇవ్వకుండా ఇలాగ కేసులు పెట్టి లోనేసి జైలు పాలు చేస్తే ఇంకా పోలీసు వ్యవస్థ బతికి బట్ట కట్టగలదా? రేపు వద్దున రౌడీ షీటర్లు ఏమన్నా పెంచి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్న వాళ్ళని క్రమశిక్షణలో పెట్టగలదా? కాబట్టి తప్పకుండా నాగరాజు లాంటి వాళ్ళు సీఎలు తప్పకుండా ఈ వ్యవస్థలో ఉండవలసిన వ్యక్తులే. కానీ ఆయన ఎందుకు మరి ప్రభుత్వం సీటు అడుగుతుంటే నన్ను చంపేస్తారు అని భయం ప్రాంతాలు ఎందుకు అవుతున్నాడు అనేది మాకు అంతుపట్టలేని విషయంగా మేము భావిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రౌడీ షీటర్లని అయితే చంపేస్తారో లేకపోతే ఆయన వల్ల ఒక మాజీ సీఎం గా ఒక రౌడీ షీటర్ ఇంటికి వెళ్ళి పరామర్శ కోసం వెళ్తారు, దాన్ని ఏ రకంగా తీసుకోవాలి, ప్రజలు ఏ రకంగా తీసుకుంటారు? ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడిగా మరి ఏ సంఘటన జరిగినా మరి ప్రభుత్వంలో విఫలంగా భావించి అతను వెళ్ళి పరామర్శించే నైతిక హక్కులు ప్రతి ఒక్కరుగా ఉంటాయి. కాబట్టి అతని పద్ధతులు ఆయన పార్టీ తరఫున ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా వెళ్ళి ఆయన పలకరించడంలో ఎటువంటి తప్పు లేదని మా భావన. రౌడీ షీటర్లు ఎవరైనా సరే రౌడీ అమ్మాయిలు వేధించి లేకపోతే మర్డర్ చేసి ఏదైనా చేసి ఒక ఫోన్ వాట్సాప్ లో ఏదైనా ఒక మెసేజ్ పెడితే ప్రతి ఇంటికి వెళ్ళిపోయి పరామర్శిస్తే ఇంకా రౌడీ షీటర్లు స్వేచ్ఛ ఇచ్చినట్ట? ఇది మీరు చెప్పినట్టు 100% ఇది కరెక్ట్ కాదు. అయితే ఇది సామాజిక కోణాల్లో చూస్తున్నారు, ఓటు బ్యాంకుగా చూస్తున్నారు తప్ప మీరు 100% ఇది వీళ్ళకి రౌడీ షీటర్లకి సపోర్ట్గా జగన్ వెళ్తాడు అనేది నేను ఏకీపించట్లేదు. తప్పకుండా ఈ ప్రభుత్వం మరి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. చక్కగా మరి ప్రణాళికబద్ధంగా ఒక సిట్ని ఏర్పాటు చేశారు, దోషులను శిక్షిస్తున్నారు. మరి మరి మన దొంగల్ని శిక్షించారు. తప్పకుండా న్యాయ వ్యవస్థ ఇంకా బతికే ఉందని దానికి ఈ మధ్యకాలంలో జరుగుతున్న సంఘటనలు చూస్తున్నాం. లేదు కదా, రౌడీ వ్యవస్థలో కులాలు మతాలు ఓట్ బ్యాంకింగ్ కోసం ఏదైనా చేయడానికి రెడీ అయిపోయింది కొన్ని ప్రభుత్వాలు, కొన్ని పార్టీలు. వాటికి కూడా మీలాంటి వాళ్ళు కూడా కొమ్ము కాస్తున్నారు అనే దానికి నిదర్శనం ఇదేగా మేము చెప్పేది. మా ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి ఏ వ్యక్తి మీద కూడా వ్యక్తిగతంగా మేము ఎవరి మీద మాట్లాడడం. అందరూ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు అందరూ మాకు సమానమే. ఏ నాయకుడి మీద ఎవరైనా మాట్లాడినా మేము అందరూ స్పందిస్తాం. అటు ప్రతిపక్షంతో జగన్ గారి మీద మాట్లాడినా, ఇటు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా, పవన్ కళ్యాణ్ మాట్లాడినా మేము తప్పకుండా చేస్తాం. పరిరక్షణ సమితి ముఖ్య ఉద్దేశం అదే. మా రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది ఇతర రాష్ట్రాల్లో ఉండి ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రిని తిట్టడం, ఆ రాష్ట్రాల్లో దాక్కోవడానికి వెళ్ళిన పోలీసుల మీద వాళ్ళు తిరగబడటం, వాళ్ళ భార్యలు చేపట్టుకున్నారని లేకపోతే తోశారని మళ్ళీ కేసులు పెట్టడం, దీనివల్ల పోలీసు వ్యవస్థ మరి పనిచేయాలంటే మరి భయంగా ఉంది. ఆ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థకి ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ సహకరించాలి. అలాగే వాళ్ళు మన పోలీస్ వ్యవస్థ సహకరించుకున్నప్పుడే నిజమైన దొంగలని, ఇలాగ యూట్యూబర్లో వెనకాల దాక్కున్న మనుషులని, సామాజిక ముసుగులో ఉన్నటువంటి మనుషులని, మరి రాజకీయ వ్యవస్థలో ఉన్న ముసుగుల్ని తొలగించాలంటే తప్పకుండా వాళ్ళందరినీ పోలీస్ చర్యలు తప్పకుండా ఉండాలి. మా పరిరక్షణ సమితి ఈ రాష్ట్రంలో ఏ నాయకుడి మీద మరి చర్య అవతల వ్యక్తులు తీసుకున్నా మేము తప్పకుండా ఖండిస్తామని తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పర్యటన అంటే రౌడీ షీటర్లకి పరామర్శించడం, వాళ్ళ చనిపోయిన పరామర్శించడం అది కరెక్ట్ పద్ధతి అంటారా? ఈ రాష్ట్రంలో ముఖ్యంగా విజయవాడలో ఈ మధ్యకాలంలో జరిగినటువంటి సంఘటన లాకప్ డెత్ అనేది చాలా మరి భయంకరమైనది. ఈ దేశంలోని ఈ రాష్ట్రంలోని ఈ మధ్యకాలంలో గత 20-30 సంవత్సరాల నుంచి మనం చూడనది విధంగా లాకప్ డెత్ చేశారు. ఆ లాకప్ డెత్ కూడా శవం కూడా కనిపించకుండా, ఆఖరి బూడిది కూడా కనిపించుకోకుండా చేసిన ఘనత మన కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా మన కృష్ణలంకకి పరిమితం అయింది. దీంట్లో నాగరాజు గారి కీలక పాత్ర సూత్రధారి అని మరి అటు ఎలక్ట్రానిక్ మీడియా, ఇటు పత్రిక అన్నీ కూడా మరి ఖండించాయి, దీనికి తీవ్రంగా విభేదించారు. అయితే ఈ మధ్యకాలంలో ప్రతిపక్ష నాయకులు కూడా, అలాగే ప్రతిపక్షాలు, అలాగే మరి పాలక వర్గాలు కూడా
మరి చనిపోయిన సాయికృష్ణ గారి ఇంటికి వెళ్ళి పలకరించడం జరిగింది. దాని నిమిత్తం ఈ రోజు మరి అటు నాగరాజు గారు సిఐ నాగరాజు గారు అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పంపించడం జరిగింది. యాక్చువల్గా ఏంటంటే మరి సాయికృష్ణ గారి అతని మీద 23 కేసులు ఉన్నాయని అందరూ చెప్తున్నారు. వాళ్ళ పిన్ని మాత్రం 3 కేసులు ఉన్నాయని రికార్డుగా చూపుతుంది. సరే, ఏదైనా మరి ఒక వ్యక్తిని చంపడం అనేది దారుణమైన విషయం కాబట్టి దీన్ని తీవ్రంగా మేము విభేదిస్తున్నాం. అలాగే నాగరాజు గారు కూడా మరి పోలీస్ ఆఫీసర్గా మరి ఎన్నో మరి ఆయన్ని అరెస్ట్ చేసినప్పుడు కృష్ణలంకలో విజయవాడలో ఎంతో మంది వచ్చి ఆయనకి సంఘీభావంగా వెనకాల నిలబడ్డారు. మరి ఆయన మంచిగా చేశాడని చాలా మంది చెప్తున్నారు. కాబట్టి మంచిని కూడా చూడాలి, అటు చెడుని కూడా చూడాలి. మరి పోలీసులకి మరి చెడుని నిర్మూలించడమే ప్రధాన ధ్యేయం కాబట్టి వాళ్ళు ఎవరైతే రౌడీ షీటర్లు ఉన్నారో వాళ్ళని ఉక్కుపాదంతో అణిచివేస్తున్నాడని నాగరాజు గారికి గత 20 సంవత్సరాల చరిత్ర ఈ విజయవాడ సిటీలో ఉంది. అటువంటి వ్యక్తి చేతిలో చనిపోయాడని ఈ మధ్యకాలంలోనే మనం అందరం చూసాం. అని అరెస్ట్ చేశారు. అయితే అరెస్ట్ చేసిన విధానాన్ని మరి ప్రతిపక్ష నాయకులు కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. అలాగే వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శిస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే రౌడీ షీటర్లకు కూడా మేము ఎవరైనా చంపితే, మేము చచ్చిపోతే మా వెనకాల ప్రభుత్వం వస్తుంది, ప్రభుత్వానికి అండదండగా వ్యక్తులు వస్తున్నారు కాబట్టి అనే ఒక మోనోపోలియో లేదా వాడికి ఒక మనోధైర్యం వచ్చి రేపొద్దున ఇంకా మరి సంఘటనలు జరిగే అసాంఘిక సంఘటనలు జరిగే విధంగా మనం ప్రోత్సహిస్తున్నారేమో అని మేము భయపడుతున్నాం.